నమస్కారం. కేవీ న్యూస్కి స్వాగతం. డెలిమిటేషన్పై రాష్ట్రాల అభిప్రాయాలను తీసుకోకపోవడాన్ని ఈ సభ తీవ్రంగా ఖండిస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. డెలిమిటేషన్ వల్ల జనాభా తగ్గించిన రాష్ట్రాలు నష్టపోకూడదన్నారు. ప్రస్తుతం ఉన్న లోక్సభ నియోజకవర్గాలను కొనసాగించాలని చెప్పారు. అసెంబ్లీ నియోజకవర్గాలను 153కు పెంచాలని సూచించారు. ప్రస్తుత జనాభాకు అనుగుణంగా ఎస్సీ, ఎస్టీ సీట్లను పెంచాలని పేర్కొన్నారు. అసెంబ్లీ లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన అంశానికి వ్యతిరేకంగా సీఎం రేవంత్ రెడ్డి తీర్మానం ప్రవేశపెట్టారు. సందర్భంగా శాసనసభలో సీఎం రేవంత్ మాట్లాడారు. జనాభా ఆధారంగా చేసే నియోజకవర్గాల పునర్విభజనను అంగీకరించబోమని తీర్మానం చేశామని చెప్పారు. జనాభా ఆధారంగా చేసే నియోజకవర్గాల పునర్విభజనను దివంగత ప్రధాని వాజ్పేయి కూడా వ్యతిరేకించారని గుర్తు చేశారు. డెలిమిటేషన్ పై కేంద్రం ఇంకా నిర్ణయం తీసుకోలేదని కొందరు అంటున్నారన్నారు. జనాభా నియంత్రణపై కేంద్ర ఆదేశాలను దక్షిణాది రాష్ట్రాలు పాటించాయని, ఉత్తరాది రాష్ట్రాలు జనాభాను నియంత్రించలేదని అన్నారు. దక్షిణాది రాష్ట్రాలకు ప్రస్తుతం లోక్సభలో 24% ప్రాతినిధ్యం ఉందని, డెలిమిటేషన్ జరిగితే లోక్సభలో దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం 19%కి పడిపోతుందని చెప్పారు. డెలిమిటేషన్ వ్యతిరేకంగా అందరూ ఒకే మాటపై ఉండాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ప్రస్తుతం డెలిమిటేషన్ జనాభా ప్రతిపాదికన జరుగుతోందని, 1971లో రాజ్యాంగ సవరణ ద్వారా డెలిమిటేషన్ ను 25 ఏళ్లు నిలిపివేశారని దుయ్యబట్టారు. I beg to move the resolution. లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన దిశగా కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు, అనుసరించబోయే విధానాలు, విధి విధానాలు, రాష్ట్ర ప్రభుత్వాలతో పారదర్శకమైన సంప్రదింపులు లేకుండా జరుగుతున్న కసరత్తుపై ఈ సభ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తుంది. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, అన్ని రాజకీయ పార్టీలు, భాగస్వామ్య పక్షాలతో విస్తృతమైన సంప్రదింపుల తర్వాత పునర్విభజన కసరత్తును పారదర్శకంగా చేపట్టాలని ఈ సభ కోరుతుంది. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా జనాభా నియంత్రణ కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేసిన రాష్ట్రాలకు పునర్విభజన శాపంగా మారకూడదు. జాతీయ జనాభా స్థిరీకరణ ఉద్దేశంతో చేపట్టిన 42, 84 మరియు 87వ రాజ్యాంగ సవరణల లక్ష్యాలు ఇంకా నెరవేరలేదని చెప్పుకోవాలి. జనాభా నియంత్రణ అమలు చేయడం ద్వారా జనాభా వాటా తగ్గిన రాష్ట్రాలు నష్టపోకూడదు. అందుకే నియోజకవర్గాల పునర్విభజనకు జనాభా ఒక్కటే ప్రామాణికం కాకూడదు. పార్లమెంట్ సీట్ల సంఖ్యను యథాతథంగా కొనసాగించాలి. రాష్ట్రాన్ని యూనిట్గా తీసుకొని ఇప్పుడున్న నియోజకవర్గాల సరిహద్దుల మార్పులు చేర్పులు చేయాలి. తాజా జనాభా లెక్కలకు అనుగుణంగా ఎస్సీ, ఎస్టీ సీట్లను పెంచాలి. మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలి. అంతేకాకుండా ప్రాతినిధ్య ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి తాజా జనాభా లెక్కల ప్రకారం మరియు ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014లో నిర్దేశించిన మేరకు ప్రస్తుతం ఉన్న 119 అసెంబ్లీ నియోజకవర్గాలను 153 వరకు తక్షణమే పెంచాలని ఈ సభ తీర్మానిస్తుంది. అందుకే అవసరమైన రాజ్యాంగ సవరణలను ప్రవేశపెట్టాలని ఈ సభ కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతుంది. అధ్యక్ష, ఈరోజు దక్షిణాది రాష్ట్రాలు పార్టీలకు, ప్రభుత్వాలకు అతీతంగా ఈ దక్షిణాది రాష్ట్రాలలో ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రజా సంఘాలు ప్రజా హక్కుల కోసం నిరంతరం, రాజ్యాంగ విలువలను కాపాడడం కోసం నిరంతరం ప్రయత్నం చేస్తున్న అన్ని శక్తులు, సంస్థలు ఒక ఆందోళనకరమైన పరిస్థితుల్లో చిక్కుకున్నాయి. దీనికి ప్రధానంగా ఈ మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజననే కాదు, పార్లమెంటు నియోజకవర్గాల పెంపుకు సంబంధించిన ప్రక్రియ మీద కూడా మాట్లాడడం మొదలుపెట్టింది. ఈ పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజన కానీ, నియోజకవర్గాల పెంపు కార్యక్రమం అనేది జనాభా ప్రాతిపదికన జరుగుతుంది. గతంలో 4 సార్లు నియోజకవర్గాల పునర్విభజన జరిగినప్పుడు జనాభా ప్రాతిపదికన చేపట్టిన
నియోజకవర్గాల పునర్విభజన విధి విధానాలే మన రాజ్యాంగంలో మన విధానాలలో పొందుపరచడం జరిగింది. అయితే 1971 జనాభా తర్వాత నియోజకవర్గాల పునర్విభజన అంశం ప్రతిపాదనకు వచ్చినప్పుడు ఆనాటి ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ గారు జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన జరిగితే రాష్ట్రాల మధ్యల అంతరం పెరుగుతుంది, రాష్ట్రాల మధ్యల సుహృద్భావమైన వాతావరణం చెడిపోతుందన్న ఆలోచనతోనే రాజ్యాంగాన్ని సవరించడం ద్వారా 25 సంవత్సరాలు వివిధ రాష్ట్రాలలో ఉన్న నెంబర్ ప్రకారమే నియోజకవర్గాల పునర్విభజన చేయాలని ఆనాడు చట్టాన్ని సవరించారు. దాంట్లో భాగంగా 543 పార్లమెంటు నియోజకవర్గాలను ఇప్పుడున్న దక్షిణాది రాష్ట్రాలలో కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ఈ 6 రాష్ట్రాలలో 130 పార్లమెంటు నియోజకవర్గాలు ఉన్నాయి. వాటినే రాష్ట్రాల యొక్క సరిహద్దును 2006 తర్వాత జరిగిన నియోజకవర్గాల పునర్విభజనలో ఆనాడు ఉమ్మడి రాష్ట్రంగా మనకు 42 పార్లమెంటు నియోజకవర్గాలను, ఈ ఉమ్మడి రాష్ట్రంలోనే 42 నియోజకవర్గాల సంఖ్యను కొనసాగిస్తూ ఇందులోనే జనాభా దామాషా ప్రకారము అదేవిధంగా ఎస్సీ ఎస్టీ జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన చేయడం జరిగింది. కాబట్టి 2009 ఎన్నికల్లో ఈ దేశంలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో 543 ప్రకారమే పార్లమెంట్ ఎన్నికల్లో నిర్వహించుకోవడం జరిగింది. ఆ 42 పార్లమెంటు నియోజకవర్గాల కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు జరిగిన అన్యాయంపై కాంగ్రెస్ నేతలు ఎందుకు మాట్లాడడం లేదని బారాస ఎమ్మెల్యే కేటీఆర్ ప్రశ్నించారు. ప్రతి పనిలోనూ గత ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న వారు కేంద్రం తీరుపై ఎందుకు స్పందించలేకపోతున్నారని నిలదీశారు. కేంద్ర బడ్జెట్ లో ఈ రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై మాట్లాడకపోవడం బాధేసిందని పేర్కొన్నారు. తెలంగాణ బడ్జెట్ సమావేశంలో భాగంగా అసెంబ్లీలో బారాస కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ మాట్లాడుతూ ప్రభుత్వ తీరుపై విమర్శలు గుప్పించారు. తెలంగాణకు మేలు జరగాలి, రాష్ట్ర ప్రజలు బాగుండాలి, అధికారంలో ఏ పార్టీ ఉన్నా రాష్ట్రం బాగుండాలన్నదే మా సంకల్పం అన్నారు. పదవులు, అధికారం ఎవరికి శాశ్వతం కాదు. కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై మాట్లాడకపోవడం బాధేసిందని చెప్పారు. కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు అన్యాయం జరిగింది. తెలంగాణ పథకాలను కేంద్రం అనుకరిస్తోంది. మనకు జరిగిన అన్యాయంపై డిప్యూటీ సీఎం ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. పార్లమెంట్ ఎన్నికల్లో మాకు ఒక్క సీటు కూడా రాలేదని విమర్శిస్తున్నారు. మాకు వచ్చింది సున్నానే, మరి కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు వచ్చింది గుండు సున్నా కాదా? కొట్లాడకపోతే కేంద్రం నిధులు ఇవ్వదు, పోరాడాల్సిందేనని పేర్కొన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో మా పార్టీ పోటీ చేసింది అధ్యక్ష. మాకు సీట్లు రాలేదు, మాకు ఒక్క సీటు కూడా రాలేదు, అన్ని సీట్లు ఓడిపోయాం. చాలా మంది సంకలు గుద్దుకున్నారు, సంబరపడ్డారు. బీఆర్ఎస్కు 0-0-0 గుండు 0 అని మాట్లాడారు అధ్యక్ష. కరెక్టే అధ్యక్ష, మాకు సీట్లు రాలేదు. 8 సీట్లు కాంగ్రెస్ పార్టీకి వచ్చినాయి, 8 సీట్లు బీజేపీకి వచ్చినాయి, 1 మజ్లిస్ పార్టీ గెలిచింది. కానీ వాస్తవం ఏంది అధ్యక్ష, మాకు వచ్చింది 0నే కరెక్టే పార్లమెంట్ ఎన్నికల్లో. కానీ తెలంగాణకు వచ్చింది ఏంటి అధ్యక్ష? ఈ బడ్జెట్లో, కేంద్ర బడ్జెట్లో గుండు 0. 8 + 8 నార్మల్గా అయితే 16, కానీ ఇక్కడికి వచ్చే వరకు మాత్రం 8 + 8 ఖచ్చితంగా గుండు 0 అయిందని చెప్పక తప్పడం లేదు అధ్యక్ష. అధ్యక్ష, నేను పెద్దలు డిప్యూటీ సీఎం గారికి, గౌరవనీయులైన సహచర శాసనసభ్యులకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, పోరాడితే పోయేదేమీ లేదు, బానిస సంఖ్యలు తప్ప అని ఒక మహాకవి అన్నారు. అట్లాగే కొట్లాడకపోతే కేంద్రం కూడా మనకు వినదు అధ్యక్ష, మనతో మాట్లాడదు, మనం అడిగినవి కూడా చేయదు. అడగందే అమ్మ కూడా బోవ పెట్టదంటారు అధ్యక్ష. అట్లే మనం కూడా కొట్లాడాల్సిందే, పోరాడాల్సిందే. దానికోసం మేము కూడా కలిసి రావడానికి సిద్ధంగా ఉన్నాం. డిప్యూటీ సీఎం గారికి, ప్రభుత్వానికి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. అండ్ ఐఎమ్ ప్రౌడ్, ఎస్ అఫ్ కోర్స్ వీఆర్ ఇండియన్స్. ముందుగా భారతీయులు, భారత జాతి నిర్మాణంలో పాలు పంచుకుంటున్న వాళ్ళు, భారతదేశాన్ని సాదుతున్న రాష్ట్రాల్లో ఇవాళ టాప్ 5లో తెలంగాణ ఉండడం మనందరికీ గర్వకారణం అనే మాట నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధ్యక్ష. మన జనాభా ఎంత అధ్యక్ష? భారతదేశంలో హార్డ్లీ 2.8%. కానీ మన కాంట్రిబ్యూషన్ ఏంది అధ్యక్ష? 5.1% టు జీడిపి ఆఫ్ ఇండియా. మనందరికీ గర్వకారణం అధ్యక్ష. వీఆర్ ఎ బాక్సర్, 50 కిలోల బాక్సర్ 100 కిలోల కాంట్రిబ్యూషన్ ఇచ్చినట్టు అధ్యక్ష. వీఆర్ పంచింగ్ డబుల్ అవర్ వెయిట్. దట్ ఈస్ తెలంగాణ టుడే. దట్ ఈస్ హౌ ఐఎమ్ ఎ ప్రౌడ్ ఇండియన్, ఐఎమ్ ఎ ప్రౌడ్ తెలంగాణ అధ్యక్ష.
జొక్కల్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి పరీక్ష మాల్ ప్రాక్టీస్ కు ప్రయత్నం చేసిన 6 వ్యక్తులను అరెస్ట్ చేయడం జరిగిందని కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు. వారి వద్ద నుంచి 7 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. కాగా మరో 3 పరారులో ఉన్నారని, వారిని కూడా త్వరలోనే అరెస్ట్ చేస్తామని పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లా పోలీస్ అధికారి కార్యాలయంలో ఎస్పీ రాజేష్ చంద్ర మీడియా సమావేశం నిర్వహించారు. సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జొక్కల్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని 10వ తరగతి పరీక్షా కేంద్రంలో గణిత శాస్త్రం పరీక్ష మాల్ ప్రాక్టీస్ చేసే ప్రయత్నం చేసిన 6 వ్యక్తులను అరెస్ట్ చేయడం జరిగిందని తెలిపారు. మాల్ ప్రాక్టీస్ ప్రయత్నాన్ని డిఈఓ పోలీసులు భగ్నం చేసినట్లు వెల్లడించారు. అదే పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థి గణిత శాస్త్రంలో ఉత్తీర్ణత పొందేందుకు అతని తండ్రి జాదవ్ సంజయ్ ప్రయత్నం చేసినట్టు చెప్పారు. మొదట 10వ తరగతి ప్రశ్న పత్రం నుండి కొన్ని ప్రశ్నలను జాదవ్ సంజయ్ అనే వ్యక్తి బయటకు తీసుకురాగా వాటిని కొంతమంది మీడియా వారు సోషల్ మీడియాలో పోస్ట్ చేసినట్టు వెల్లడించారు. ఈ కేసు విషయంలో 2 మైనర్లను జునైల్ కోర్టు ముందు హాజరుపరుస్తున్నట్లు తెలిపారు. జాదవ్ సంజయ్ అనే వ్యక్తి పరీక్షా కేంద్రంలో తాత్కాలికంగా వాటర్ సప్లై కోసం నియమించబడినట్టు తెలిపారు. జాదవ్ సంజయ్, సయ్యద్ ముబీన్, మనోజ్ బాను, గంగాధర్ అనే 6 కేసు నమోదు చేసినట్టు తెలిపారు. మరో 3 పరారులో ఉన్నట్లు పేర్కొన్నారు. వారిని కూడా పట్టుకొని అరెస్ట్ చేస్తామని వెల్లడించారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. తెలుసు, జుక్కల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జెడ్పిహెచ్ఎస్ స్కూల్లో ఎస్ఎస్సి ఎగ్జామినేషన్ సెంటర్ ఉంది. ఆ ఎగ్జామినేషన్ సెంటర్ నుంచి ఒక 5 ప్రశ్నలతో కూడిన ఒక చిన్న చిట్టి బయటికి రావడము, దాని తర్వాత కొంతమంది దాన్ని ఫోటోలు తీసి వేరియస్గా డిఫరెంట్ పర్సన్స్కి ఫార్వర్డ్ చేయడం అండ్ వన్ ఆఫ్ ద పర్సన్ దాన్ని గ్రూప్లో షేర్ చేయడం లాంటి సంఘటన రిపోర్ట్ అయింది. సో మనకి ఇన్ఫర్మేషన్ తెలిసిన వెంటనే డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ సైడ్ నుంచి ఎడ్యుకేషన్ ఆఫీసర్ అండ్ పోలీస్ సైడ్ నుంచి మన డిఎస్పీ గారు ఇమీడియట్గా సీన్లోకి వెళ్ళడం జరిగింది. సీన్లోకి వెళ్ళిన తర్వాత ఆ గుంపులోంచి ఈ పర్సన్స్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఆ పర్సన్స్ని ఐడెంటిఫై చేసి వాళ్ళ దగ్గర మొబైల్ ఫోన్స్ అన్నీ చెక్ చేసి ఫర్దర్గా ఇంట్రాగేట్ చేస్తే మనకు ఆ సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ మొత్తం కూడా మనకు క్లియర్గా అర్థమైంది. వివరాల్లోకి వెళ్తే ఇందులో ఈ సెంటర్లో ఒక పిల్లవాడు ఎగ్జామ్ రాస్తూ ఉన్నాడు, జువెనైల్. వాళ్ళ తండ్రి సంజయ్. ఆ పిల్లవాడు మ్యాథమెటిక్స్లో కొంచెం వీక్ ఉన్నాడు. అతని పిల్లవాడిని కంపల్సరీగా పాస్ చేయించాలనే ఉద్దేశంతో తను అక్కడ ఒక వాటర్ సప్లైయింగ్కి ఆ ఎగ్జామినేషన్ సెంటర్లో మంచినీళ్ళు సప్లై చేయడానికి టెంపరీగా ఒక వర్కర్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సెంటర్కి సిబ్బంది వాళ్ళు రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి ఆ పర్సన్తో మాటలు కలిపి అతను కొంచెం బ్రైబ్ చేసి ఈ మ్యాథమెటిక్స్ పేపర్ ఎగ్జామ్ ఉన్న రోజు ఒక వైట్ పేపర్ చిన్న స్లిప్ ఇచ్చి లోపల పంపడం జరిగింది. అండ్ ఆ పిల్లవాడు దాని మీద క్వశ్చన్స్ రాసి ఇతనికి అందజేస్తే ఇతను మళ్ళీ బయట తీసుకొచ్చినాడు. అండ్ ఆ సప్లయర్ పేరు ముబీన్. ఇతను బయట తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ ఆ పేరెంట్కి, ఆ సంజయ్ అనే పర్సన్కి, ఫాదర్కి ఆ చిట్టి ఇవ్వడం జరిగింది. ఫాదర్ కొంచెం ఇల్లిటరేట్. ఆయన ఏం చేసినారంటే బయట గ్రామ పంచాయతీ కారోబార్ వర్కర్ మనోజ్ అవైలబుల్ ఉంటే ఆయనకు చూపించి దాని నుంచి ఆన్సర్స్ తెప్పించుకునే ప్రయత్నం చేయడం జరిగింది. అక్కడ మనోజ్ ఈ ఇన్ఫర్మేషన్ని ఫోటో తీసుకొని ఆ పక్కనే ఉన్న కొంతమంది మీడియా వాళ్ళతోటి అండ్ కొంతమందితో షేర్ చేయడం జరిగింది. అందులో వన్ ఆఫ్ ద మీడియా పర్సన్, ఈ బతుకమ్మ డిజిటల్ మీడియా రిపోర్టర్ హనుమాన్లు, ఇతను ఆయన ఫోన్లో దాన్ని తీసుకొని వాట్సాప్ చేయించుకొని అక్కడి నుంచి ఆయన ఇంకో పర్సన్ కొప్పుల గంగాధర్, మన న్యూస్ ఛానల్ ఫోటోగ్రాఫర్, ఆయనకు ఫార్వర్డ్ చేయడం జరిగింది. అండ్ ఆయన కొప్పుల గంగాధర్ దాన్ని ఒక వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయడం జరిగింది. ఆ వాట్సాప్ గ్రూపు జుక్కల్ సమస్యలు అనే ఒక వాట్సాప్ గ్రూప్లో ఆ పేపర్ని షేర్ చేయడం జరిగింది. అండ్ పేపర్ షేర్ చేసిన టైము 12:09 ఈ టైంకి షేర్ చేయడం జరిగింది.
సో ఇమీడియట్గా మనము దాన్ని డ్యామేజ్ కంట్రోల్ చేయడం జరిగింది. అండ్ ఇమీడియట్గా స్పాట్కి పోయి ఇక ఫర్దర్ దాన్ని స్ప్రెడ్ కాకుండా దాన్ని అక్కడే కంట్రోల్ చేసేసి మొత్తం మొబైల్స్ అన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. అండ్ కన్సర్న్డ్ సెక్షన్స్లో ఈ అందరినీ కూడా ఫిక్స్ చేసేసి కేసు రిజిస్టర్ చేసి ఈరోజు 6 పర్సన్స్ ప్లస్ 2 జ్యువెలరీస్ కూడా మేము కోర్టు ముందు ప్రవేశపెడుతున్నాము. ఇంకో 3 మనకు అబ్స్కాండింగ్లో ఉన్నారు. ఆ 3 కూడా అతి త్వరలో పట్టుకొని జ్యుడిషియల్ రిమాండ్కి పంపడం జరుగుతుంది. మన జిల్లాలో 64 సెంటర్లు కూడా పటిష్టమైన బందోబస్తు తోటి ఎస్ఎస్సి ఎగ్జామినేషన్ నడుస్తూ ఉంది. అండ్ స్టేట్ గవర్నమెంట్ కూడా చాలా కీన్ ఇంట్రెస్ట్ కూడా అన్ని ఎగ్జామినేషన్ సెంటర్స్లో కూడా బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇటువంటి తరుణంలో కొంతమంది వాళ్ళని ఎగ్జామ్ పాస్ చేయించే ఒక దురుద్దేశంతో ఇటువంటి చిన్న చిన్న మాల్ ప్రాక్టీసెస్కి పాల్పడుతూ ఉన్నారు. అండ్ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇటువంటివి ఏది కూడా మన రాష్ట్రంలో అండ్ మన జిల్లాలో అలో చేసే పరిస్థితి లేదు. అండ్ ఇందులో ఎవరైతే ఇటువంటి కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ ఇంతమంది పిల్లల జీవితాలతో కూడిన ఒక ఇన్ఫర్మేషన్ని ఒక 5 క్వశ్చన్లని వాళ్ళు ఎటువంటి తెలిసో తెలియకో దాన్ని ఫార్వర్డ్ చేసినా కూడా వాళ్ళు శిక్షకి అర్హులవుతారు. సో ఇందులో మీడియా వాళ్ళు వాళ్ళ ఇంటెన్షన్ ఇంకా మాకు చెప్పలేదు. వాళ్ళకి జ్యుడిషియల్ రిమాండ్ చేసిన తర్వాత వాళ్ళని మళ్ళీ పోలీస్ కస్టడీ తీసుకొని ఇంట్రాగేట్ చేస్తాము. ఒక కామన్ సెన్స్ లేకుండా వాళ్ళు దాన్ని ఫర్దర్గా వేరే వాళ్ళకి ఫార్వర్డ్ చేయడం, గ్రూప్లో ఫార్వర్డ్ చేయడం లాంటివి చేసేసి ఇంతమంది జీవితాలు పిల్లల కెరియర్ తోటి ఆడుకునే ప్రయత్నం చేస్తే మాత్రము స్టేట్ గవర్నమెంట్ నుంచి అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఇందులో నిర్లక్ష్యం వహించిన కొంతమంది సిబ్బంది పైన ఆల్రెడీ జిల్లా కలెక్టర్ గారు యాక్షన్ తీసుకోవడం జరిగింది. అండ్ మా సైడ్ నుంచి కూడా ఆ ఎగ్జామినేషన్ సెంటర్ దగ్గర ఉన్న సిబ్బంది పైన కూడా ఎక్స్ప్రెషన్ కాన్ఫర్ చేసేసి డిసిప్లినరీ యాక్షన్ కూడా తీసుకుంటాము. సో పబ్లిక్ రిక్వెస్ట్ చేస్తున్నాము అండ్ మిగతా వాళ్ళకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా ప్లీజ్ డు నాట్ షేర్ అండ్ ప్లీజ్ లిమిట్ టు యువర్ సెల్ఫ్ అండ్ ప్లీజ్ ఇమీడియట్లీ రిపోర్ట్ టు పోలీస్. సో విధుల నిర్వహణలో ఓ వ్యక్తిపై దురుసుగా ప్రవర్తించిన 2 పోలీసులను కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర సస్పెండ్ చేశారు. బాన్స్వాడలో మద్యం సేవించి ఓ వ్యక్తి న్యూసెన్స్ చేస్తున్నాడని ఓ కానిస్టేబుల్ హోంగార్డ్ అతడిని చితకబాదారు. దీంతో బాధితుడు ఎస్పీకి ఫిర్యాదు చేశాడు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడలోని 2 పోలీసులను ఎస్పీ రాజేష్ చంద్ర సస్పెండ్ చేశారు. ఒక కళ్ళు దుకాణంలో గొల్ల శ్రీనివాస్ అనే వ్యక్తి తప్ప తాగి న్యూసెన్స్ చేస్తున్నాడని సమాచారంతో విధుల్లో ఉన్న కానిస్టేబుల్ కిరణ్, హోంగార్డ్ గంగాధర్ అక్కడికి వెళ్లారు. మద్యం తాగి ఉన్న శ్రీనివాస్ ను కానిస్టేబుల్ హోంగార్డ్ చితకబాదారు. దీంతో బాధితుడు ఎస్పీకి ఫిర్యాదు చేయడంతో 2 సస్పెన్షన్ వేటు వేశారు ఎస్పీ. ఇక్కడంటే అక్కడ కొట్టేసారు. పట్టుకొచ్చిండు ఇంకోడు, పట్టుకొచ్చి ఆ లాఠీ ఆయన దొరకలేకుంటే నేను పట్టుకొచ్చి ఆయన లాఠీ తీసుకున్నాడు, ఆయనతో కొట్టుడు పెట్టిండు. అయితే ఇప్పుడు ప్రకటనలు. లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. కామారెడ్డిలో 50 పడకల ISO సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, EHS మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్సులు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. కామారెడ్డిలో కార్పొరేట్ స్థాయి ఖరీదైన వైద్యాన్ని ప్రతి పేద మధ్యతరగతి వారికి అతి తక్కువ ఖర్చుతో వైద్యం చేయబడును. నిజామాబాద్, హైదరాబాద్ వెళ్లవలసిన అవసరం లేకుండా అనుభవజ్ఞులైన వైద్య బృందంచే క్లిష్టమైన ఎముకల ఆపరేషన్లు, ఆర్థోస్కోపిక్, కీహోల్ సర్జరీలు, జాయింట్ రీప్లేస్మెంట్, మోకాళ్ల మార్పిడి, వెన్నుపూస ఆపరేషన్లు మరియు 4 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ ఓటీ, ICU, ఎక్స్రే, ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి లైఫ్ హాస్పిటల్. తెలంగాణలో
మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల మానసిక సెక్స్ ఆల్కహాల్ ఫిట్స్ ట్రీట్మెంట్ ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. నరాల బలహీనతలు తలనొప్పి ఫిట్స్ పళ్లు బిగపట్టడం భయం గుండెదడ డిప్రెషన్ ఒంటరితనం మంత్రాలు చేతబడి చేశారని అనుమానపడటం వ్యతిరేకమైన ఆలోచనలు తన గూర్చి మాట్లాడుకుంటున్నారని చంపడానికి వస్తున్నారని భ్రమపడటం ముట్టిందే ముట్టటం కడిగిందే కడగటం సెక్స్ లో బలహీనత శీఘ్రస్ఖలనం హస్తప్రయోగం సెక్స్ లో తీవ్ర అసంతృప్తి భార్యాభర్తల మధ్య అనుమానాలు పిల్లల అల్లరి అతికోపం మతిమరుపు చదువులో వెనుకబాటుతనం ఆల్కహాల్ సిగరెట్ గుట్కా గుల్ ఫారం బానిసైన వారికి స్పెషల్ ట్రీట్మెంట్. గమనిక ఆధునిక ఏసీ వార్డు అత్యంత విశాలమైన భవనం అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్ బస్టాండ్ ఎదురుగా లైన్ ఖలీల్వాడి నిజామాబాద్. ఫోన్ 08462255189. దక్షిణ భారతదేశంలో అష్టముఖి కోనేరు ఉన్న ఏకైక ఆలయం జానకంపేట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ప్రసిద్ధి చెందింది. ఈ కోనేరులో శనివారం అమావాస్య రోజు స్నానాలు ఆచరిస్తే సర్వ పాపాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. కాగా ఈ నెల 29వ తేదీన శనివారం అమావాస్య సందర్భంగా నరసింహస్వామి ఆలయానికి భక్తులు భారీగా తరలిరానున్నారు. నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జానకంపేట గ్రామ శివార్లోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ అష్టముఖి కోనేరు దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధిగాంచింది. ఈ అష్టముఖి కోనేరులో శనివారం రోజు అమావాస్య వస్తే ఈ కోనేరులో స్నానం ఆచరిస్తే సర్వ పాపాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు చేకూరుతాయని భక్తుల విశ్వాసం. అయితే ఈ నెల 29న శనివారం అమావాస్య సందర్భంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా బారికేట్లు షామియానాలు మంచినీరు తదితర సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నట్లు దేవాదాయ శాఖ అధికారులు తెలియజేశారు. కాగా ఉమ్మడి జిల్లా నుండే కాకుండా ఇతర ప్రాంతాల నుండి భక్తులు భారీగా తరలివచ్చి పుణ్యస్నానాలు ఆచరించనున్నారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. జిల్లా ఎడపల్లి మండలం జానకంపేట గ్రామం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం. ఓం నమో నారాయణాయ అష్టముఖి కోనేరు అష్టాక్షర మంత్రం అమావాస్య కాబట్టి వచ్చే శనివారం 29 రోజు శనివారం అవుతుంది కాబట్టి అందులో స్నానం ఆచరిస్తే ఓం నమో నారాయణాయ అనుకుంటూ ప్రదక్షిణ చేయాలి. అష్టం కోట స్నానం చేస్తే అష్ట కష్టాలు పోతాయని భక్తులకు నమ్మకము. అష్ట ఐశ్వర్య సంపద వస్తుందని సంతానం లేని వారికి సంతానం సంపద లేని వారికి సంపద కలుగుతుందని భక్తుల నమ్మకంతో ఆయన స్నానం ఆచరించి ప్రదక్షిణ చేస్తుంటారు. వచ్చే మార్గంలో శివాలయం ఉంది, అక్కడ కూడా దర్శించుకొని శ్రీమన్నారాయణ శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం జానకంపేటలో శనివారం అమావాస్య సందర్భంగా భక్తుల సౌకర్యార్థము చలువ పందిళ్ళు మరియు తాగునీటి వసతి క్యూ లైన్ల ఏర్పాటు చేయడం జరిగింది. కోనేరులో గది ద్వారాన్ని ఏర్పాటు చేశాము. స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులు క్యూ లైన్ల ద్వారా వచ్చి స్వామివారిని దర్శించుకోవాల్సిందిగా కోరుచున్నాము. ఎండాకాలము ప్రారంభమైనందున సౌకర్యార్థము టెంటు షామియాలు కూడా ఏర్పాటు చేస్తున్నాము. ఆలయం నుండి భక్తులకు ప్రసాద పంపిణీ చేయడం జరుగుతుంది. కావున భక్తులు సహకరించి స్వామివారిని దర్శించుకొని క్షేమంగా వెళ్ళాలని కోరుతున్నాం. ఇప్పుడు సంక్షిప్త వార్తలు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ మున్సిపల్ పరిధిలో గత కొన్ని సంవత్సరాల నుండి ఇంటి పన్ను కట్టని వారికి పన్నులో 90% రాయితీ ఇస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ రాజు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం మంచి అవకాశం ఇచ్చిందని దీనిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ అవకాశం కొద్ది రోజులు ఉంటుందని కాబట్టి తొందరగా బకాయిలు కట్టి డిస్కౌంట్ పొందాలని మున్సిపల్ కమిషనర్ కోరారు. బాన్స్వాడ పట్టణ ప్రజలకు శుభవార్త ఏంటంటే ఏదైతే మనకు ఇంటి పన్నులు కానీ ప్రాపర్టీ ట్యాక్స్ సంబంధించిన ఎలాంటి పన్నులైనా పాత బకాయిలు ఏదైతే 23-24 బకాయిలు ఉంటాయో
ప్రస్తుత సంవత్సరం కాకుండా బకాయిలపై రాష్ట్ర ప్రభుత్వం మరి సిడిఎంఏ గారి ఆదేశాల ప్రకారము బకాయిల్లో 90% రిబేట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ సువర్ణ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాల్సిందిగా అందరిని కోరుతున్నాను. కాబట్టి ఈ మంచి అవకాశం మళ్ళీ రాదు. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి మనకు సైట్ కూడా ఓపెన్ అయింది. కాబట్టి ఈ రోజు నుంచి మీరు దయచేసి ఏదైతే బకాయిలు ఉన్నాయో దాంట్లో 90% రాయితీ ఉంది. కాబట్టి త్వరితగతిన మీరు చెల్లించి మీకు లాభం చేకూరే విధంగా ఆ విధంగానే ఎలాంటి బకాయి లేకుండా కూడా మన పురపాలక సంఘం నందు ఉంటుంది. తర్వాత పట్టణ అభివృద్ధి కూడా తోడ్పడిన వారు అవుతారు. కాబట్టి ఈ మంచి అవకాశాన్ని ఉపయోగించుకోగలరని నా తరఫున కోరుచున్నాను. ఉన్నదో ఆ బకాయిల మీద 90% రాయితీ ఇచ్చు 10% మాత్రమే మేము కలెక్షన్ తీసుకోమని సిడిఎంఏ గారి నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చినాయి. కాబట్టి దయచేసి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోరు. ఇది ఎక్కువ రోజులు ఉండదు. కాబట్టి ఫైనాన్షియల్లోకే ఉంటుంది. కాబట్టి మీరు త్వరగా కట్టుకొని మీరు ఇటు దాని లాభాన్ని పొందగలరని. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం.